శ్రీరామ్ ఏంటండి? మా బావ నీకు డబ్బులు ఇచ్చేట కదా? అవును. అందులోంచి 2 lakhs క్యాటరింగ్ వాడికి అమ్మన్నాడయ్యా. రండి సార్. కీస్ ఎక్కడ పెట్టాను? ఓ ఇక్కడే ఉన్నాయా? ఏంటి శ్రీరామ్, ఏమైంది? డబ్బులు కనిపించట్లేదు సార్. ఏంటి కనిపించట్లేదా? అవును సార్, సూట్ కేసులో పెట్టిన డబ్బులు కనిపించట్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే పెట్టయ్యా, బయట ఎంతమంది విఐపీస్ పెట్టుకుని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటూ మొదలెట్టారంటే మన పరువులు పోతాయి. ఆఫ్టర్ 10 లక్షలు వదిలేసాయి. మనకి పరువు ముఖ్యం. రండి తర్వాత చూసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, నేను పిలవగానే నా మీద ప్రేమతో ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. అసలు ఈ ఫంక్షన్ ఏమిటి, ఎందుకు అని అనుకునే మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ అండ్ గుడ్ న్యూస్. అమ్మా సుప్రజ, నా కూతురు సుప్రజ అమ్మాయి వివాహం నిశ్చయించాం. అబ్బాయి ఎవరండి? అతను ఎవరో కాదు, మా కంపెనీలలో పనిచేస్తూ మాకు మా కుటుంబానికి ఎంతో హెల్ప్ చేసిన మంచి మనిషి శ్రీరామ్. సార్ నేను కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. శ్రీరామ్, ఇతనే శ్రీరామ్, మా సుప్రజ కాబోయే లైఫ్ పార్ట్నర్. శ్రీరామ్, నిన్ను సర్ప్రైజ్ చేద్దామనే ఇప్పుడు అనౌన్స్ చేశానయ్యా. నా కూతురు చేసుకోవడానికి అభ్యంతరం లేదుగా? భలేవారు సార్, మీలాంటి గొప్ప మనిషికి అల్లుడిగా సుప్రజ లాంటి మంచి అమ్మాయికి భర్త కావటం నా అదృష్టం సార్. మనసులో తన మీద ప్రేమన్నా నాకు ఆ అర్హత లేదేమోనని బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు మీరే స్వయంగా చెప్పడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్. నా కూతురు చాలా అదృష్టవంతురాలయ్యా, మంచివాడిని సెలెక్ట్ చేసుకుంది. డియర్ ఫ్రెండ్స్, త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసి వీళ్ళ వివాహం జరిపించబోతున్నాను. రంగారావు గారు, 1 moment. వాట్ మిస్టర్ కరుణాకర్, ఏమైంది? జరగబోయేది, మీరు జరిపించబోయేది బ్లండర్, ఏ బిగ్ మిస్టేక్. వాట్ యు మీన్? నా కూతురు వివాహం చేయటం మిస్టేక్ ఎలా అవుతుంది? మీ కూతురికి వివాహం చేయటం తప్పు కాదు రంగారావు, ఆల్రెడీ పెళ్ళైన వాడికిచ్చి చేయటమే తప్పంటున్నా. ఏమి డాక్టర్ గారు మీరు అనేది? శ్రీరామ్ అనబడే ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. నో, మీరు ఏదో పొరపాటు పడుతున్నారు డాక్టర్ గారు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ మాట అతన్ని చెప్పమనండి. చెప్పవయ్యా, మాట్లాడవే. నిజమేనా? చెప్పు. అతనేం చెప్తాడండి? అతని భార్య మా హాస్పిటల్లోనే కోమాలో ఉంది. రేపే ఆపరేషన్, 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాను. రేపు తీసుకొచ్చి కడతానన్నాడు. అంటే ఇందాక లోపల పోయిందని చెప్పిన 10 లక్షలు నువ్వే? లేదు సార్, ఆ డబ్బు నేను తీయలేదు. నా మాట నమ్మండి సార్. అది సరే, హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య కాదా? మాట్లాడవే. రంగారావు గారు, అతని స్నేహితుడిని పిలిచి అడగండి. భార్య కాదన్నాడని కొట్టాడు కూడా. ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. చెప్పావా లేదా? ఏంటి సార్, భగవంతుని సాక్షిగా నేను ఏ తప్పు చేయలేదు. ప్రస్తుతానికి ఇంతకంటే నేనేమీ చెప్పలేను. చెప్పాలి. మా డాడీకి చెప్పకపోయినా, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పకపోయినా, నాకు మాత్రం నిజమేంటో చెప్పాలి. హాస్పిటల్లో ఉన్న అమ్మాయి నీ భార్య అవునా కాదా? అవునా కాదా? ఇంకా వాడేం మాట్లాడతాడమ్మా? రేయ్, నువ్వు ఏ రకంగానూ నా లెవెల్కి తగ్గవాడి కాకపోయినా నిన్ను నా బిడ్డ ఇష్టపడిందన్న ఒకే ఒక్క కారణంతో ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ నువ్వు నా డబ్బుని దొంగిలించావు, నా బిడ్డ మనసుని దెబ్బ కొట్టావు, నా పరువు బజారు పాలు చేశావు. చిచి, ఇంక అనవసరంలే. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. నా 10 లక్షలు నాకు తీసుకొచ్చి ఇచ్చేసేయి, లేకపోతే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
ఏమిటి? గెట్ అవుట్! లక్ష్మి, 6 నెలల నుంచి వెతుకుతున్నాను. నీ భర్త రవి ఎవరో, ఎక్కడుంటాడో తెలిస్తే బాగుండు. మీకోసం పర్మిషన్ లేకుండా చేస్తున్నాను. త్వరగా కానిచ్చేద్దాం. కౌశల్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? పెళ్లి జరిగిపోతుందిగా. మనది పెద్దలు దీవించే పెళ్లి కాదు, ద్వేషించే పెళ్లి. మీ నాన్నకి మా నాన్నకి ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే చంపేస్తానని మా నాన్న బెదిరించారు. అందుకే నాకేదో తెలియని భయం వేస్తుంది రవి. మనం ఉంది గుళ్ళో, మనకేం కాదు. అయినా రేపు మన వాళ్ళకి తెలిసేసరికి మనం ఢిల్లీలో ఉంటాం. టికెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. కూల్. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి. కంగ్రాచులేషన్స్. రండ్రా. లెట్స్ గో. పద. కౌశల్య, నువ్వు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. నేను వీళ్ళ సంగతి చూసుకొని వస్తాను. సైక్రటిస్ట్ ఏం చెప్పాడు? పోయిన వాళ్ళ గుర్తులు జ్ఞాపకాలు ఉండొద్దన్నాడా? ఆ మాట నేను మర్చిపో. అంత ఈజీ కాదు. అయినా ఇదంతా మీ వల్లే. ఆ రోజు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. నేను బలవంతంగా తీసుకురావడం వల్లే బతికిపోయావు. లేకపోతే ఆ రంగారావు తన కూతురుని చంపించినట్టే నిన్ను చంపించేసేవాడు. చేస్తే పేడ వదిలిపోయేది. అన్నిటికీ చావే పరిష్కారం కదరా. నా మాట విను. మంచి సంబంధం చూశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏ ఫారిన్ వెళ్ళిపో. కౌశల్యని మర్చిపోవడం నా వల్ల కాదు నాన్న. మర్చిపోక తప్పదురా. కౌశల్యం చంపించింది నేనే.